ఏమండోయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను చూపించబోయేది చికెన్ పచ్చడి అండి. మరి దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? స్టవ్ అంటించుకొని బాండి పెట్టుకొని అందులో శుభ్రంగా కడుక్కున్న చికెన్ వేసేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అందులో చికెన్లో వాటర్ మొత్తం ఎగిరేంత వరకు ఉంచుకోవాలి. చికెన్లో వాటర్ ఎగిరిపోయిన తర్వాత దించేసుకోవాలి. మళ్ళీ స్టవ్ అంటించుకొని బాండి పెట్టుకొని వేరుశనగ నూనె పోసుకొని అందులో మనం చికెన్ ఇందాక ఉడికించుకున్న చికెన్ ఉంది కదా, అదైతే వేసేసుకొని వేయించుకోవాలి. చికెన్ బాగా వేగిన తర్వాత నేను 2 స్పూన్స్ అల్లం పేస్ట్ అయితే వేసుకొని బాగా వేయించేసుకోవాలి. వేయించుకున్న తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా వేయించుకొని తర్వాత గరం మసాలా ధనియాల పొడి వేసుకొని మన ఘాటుకు తగ్గట్టు వేసుకొని వేయించేసుకోవాలి. బాగా మసాలాలన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పచ్చడి ఆరిన తర్వాత నేను 2 నిమ్మకాయలు అయితే పిండుకున్నాను. బాగా కలిపేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి.